పుష్ప 2 మీ రివ్యూ ఏంటి పుష్ప 2 పైన? నైస్. పుష్ప 1 లాగానే పుష్ప 2 కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. డైరెక్షన్ బాగుంది, అంతా హీరోయిజం అదంతా క్యారెక్టర్స్ బాగున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? అబ్సల్యూట్లీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. డాన్సింగ్ ఇరగదిస్తాడు, స్టైలిష్ స్టార్ అండ్ హీ రాక్ ద పెర్ఫార్మెన్స్, వెరీ నైస్. ఓకే, రష్మిక మందన గారి పర్ఫార్మెన్స్? నైస్. శ్రీవల్లి ఇస్ బ్యూటిఫుల్ అండ్ క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఓకే, అంటే మేజర్ గా మీకు సినిమాలో హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ అంటే అదే, ఇంకా ఒక అంటే స్మగ్లింగ్ చేసే అతను కూడా గవర్నమెంట్ కు ఫండింగ్ చేయడం, గవర్నమెంట్ సీఎం ను మార్చడం, అది ఒకటి ఉంటది. ఇంత అంటే ఇన్ని చేంజెస్ చేసేంత ఒక ఫ్యాక్టర్, డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఒక స్మగ్లింగ్ చేసే వ్యక్తి కూడా గవర్నమెంట్ సీఎం లను డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్ లాగా ఉన్నాడంటే అది చాలా ఆలోచింపజేసేదని అర్థమైంది. ఓకే, సో 3 గంటల 20 నిమిషాల సినిమా లెంత్ టైం ఉంటుంది. సో 3 గంటల 20 నిమిషాలు ఎంటర్టైన్ చేసిందా సినిమా? మన మధ్యలో ల్యాగ్ గానీ ఇబ్బంది ఏమైనా పెట్టిందా? మీరేం చెప్తారు ఈ లెంత్ గురించి? లెంగ్త్ అంటే ల్యాగ్ అనేది ఏం లేదు. ల్యాగ్ అంటే కొంచెం సెకండ్ హాఫ్ లా కొంచెం ల్యాగ్ ఉంది అని ఎవ్రీవన్ ఇస్ టెలింగ్ దట్, ఆబ్వియస్లీ కొంచెం సెకండ్ హాఫ్ లా అనిపించింది. ఓకే, మామూలుగా సినిమా ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మాట్లాడిన జాతర ఫైట్ సీన్ గురించి ఎక్కువగా మాట్లాడారు. అది ఎలా అనిపించింది స్క్రీన్ చూస్తే? నైస్. అది చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటాడు బహుశా ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి. ఆ రోల్ అసలు ఇరగదీసిండు, చాలా బాగా చేసిండు. ఆ ఫైట్స్ గానీ ఆ రోల్ అంతా కూడా మంచిగా అనిపించింది. అదొక ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ ఉన్నాయి ఆ గెటప్ మీద, చాలా బాగా చేసిండు. ఓకే, పుష్ప 2 లోని ఒక డైలాగ్ మీ స్టైల్లో చెప్తారా? అదే అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటురా, అంటే ఇంకోటి అంటే ఫైర్ అని ఇంకోళ్ళు అంటారు కదా, అన్నప్పుడు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్, అది వైల్డ్ ఫైర్ అనేది బాగా. ఓకే, సాంగ్స్ ఎలా అనిపించాయి స్క్రీన్ మీద? నైస్. మంచి డాన్స్ గా ఇస్తాడు, ఎట్లా సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజికల్ హిట్, మ్యూజికల్ గా ఆల్ ఓవర్ నైస్. ఓకే, మీరు కూడా సింగర్ అని విన్నా, పాటలు పాడుతుంటారా? అవును, పాటలు చెప్తున్నా. ఇక్కడ ఏమైందంటే నాకు సైకిల్ ఉండే అన్న, ఇమ్రాన్ అన్న, ఇది మీరు అడగక ముందు చెప్తున్నా, సాంగ్స్ పాడుతున్నాను కాబట్టి కరెక్ట్ సెట్ అయింది. స్కూటీ, నా సైకిల్ చూసి అన్న స్కూటీ గిఫ్ట్ ఇచ్చింది 1 lakh rupees. అయితే ఆ సైకిల్ ఉన్నప్పుడు నేను ఒక పాట పాడినా, ఆల్రెడీ ఉంది ఆ పాట, మీకు గిఫ్ట్ గా ఇచ్చారు. పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న హెల్పింగ్ నేచర్ తో ఇచ్చిండు. అయితే నేను అంతకుముందు నాకున్న సైకిల్ తో ఒక పాట పాడినా. ఏ పాట అంటే ఆల్రెడీ ఉంది ఆ పాట, దాన్ని మార్చి పాడిన. సైకిల్ ఎక్కి నువ్వే పోతే ఓ మాడలు, సిద్దిపేట మాడలు, ఎంత చక్కదనం కొడుతుందో నా ఈ మాడలు, సిద్దిపేట మాడలు అని వాడిన. ఇమ్రాన్ అన్న ఈ వీడియో చూసి, సరే వీనికి సైకిల్ ఉంది కదా సిద్దిపేట మోడల్ కు హెల్ప్ చేద్దామని 1 lakh ఇస్తా అంటే వద్దన్న. తర్వాత ఓకే వీడికి ఏదైనా గిఫ్ట్ లాగిద్దామని హీ గిఫ్టెడ్ మీ ఏ స్కూటీ. ఓకే, సో పుష్ప 2 లో ఒక సాంగ్ మీ స్టైల్లో? అదే ఈ సాంగ్ అంటే వేరే ఏదన్నా సాంగ్ పాడదండి, ఎనీ సాంగ్ ఒక ఆప్షన్ ఇవ్వండి, ఏదైనా సాంగ్ పాడతాను. ఓకే, నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, దట్స్ ఆల్. ఓకే, లవ్ సాంగ్ పాడారు అంటే సిద్దిపేట మోడల్ లైఫ్ లో లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అనుకోవచ్చా? లవ్ స్టోరీ అంటే స్కూలింగ్ అప్పుడు సౌందర్య నాకు క్రష్ ఉండే, ఆమె ఇప్పుడు మన మధ్య లేదు. హీరోయిన్ సౌందర్య, ఆమె ఇప్పుడు మన మధ్య లేదు. ఇంకా నేను గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఒక అమ్మాయి మీద క్రష్ ఉండే, కానీ నాకు సిగ్గు ఎక్కువ ప్రపోజ్ చేయడానికి, మీడియం ఎక్కువ, ప్రపోజ్ చేయలే. ఇప్పుడు ఈ మోడల్ అయినాక నన్ను ఎవరైనా ప్రపోజ్ చేస్తారేమో అనేది చూసిన, బట్ నో వన్ ప్రపోజ్డ్. హోప్ ఫర్ ది బెస్ట్. ఎవరైనా అంటే నాకు ప్రపోజ్ చేస్తే ఐఎమ్ రెడీ టు మింగిల్, డూ కామెంట్. అంటే ఇప్పటివరకు మీరెవరు ప్రపోజ్ చేయలేదు, మీకెవరు ప్రపోజ్ చేయలేదు? ఎందుకంటే నా అందరికి ఇంకెవరు ప్రపోజ్ చేయలే, ఇప్పుడైనా ప్రపోజ్ చేస్తారేమో, హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, ఇక కమింగ్ టు పాలిటిక్స్, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎక్కడెక్కడ నుంచి మీరు పోటీ చేస్తున్నారు? ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఈ 4 జిల్లాలన్న. ఈ 4 జిల్లాలో ఉన్న పట్టభద్రులందరికీ కొన్ని వీడియోలు కూడా చేసిన రీల్స్. రిజిస్టర్ చేసుకోండి. తక్కువ ఓటర్ నమోదు అనేది ప్రజాస్వామ్యానికి ప్రమాదం లాంటిది. ఓటర్ నమోదు కూడా ఎక్కువ ఉండాలి. రిజిస్టర్ చేసుకోండి. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి బలపరచండి. ఎలక్షన్ ముందు ఎట్లా మామూలుగా కొందరు అయితే ఎలక్షన్ అప్పుడు ప్రత్యక్షమై తర్వాత అదృశ్యమవుతారు, దొంగ హామీలు ఇస్తారు. అలాంటి వాటిలల్లో పడి మీరు అంధకారంలోకి వెళ్లకుండా నిజాయితీగా ఒక సామాన్యునిగా ఒక విద్యావంతునిగా ముందుకు వస్తున్నా కాబట్టి నన్ను ఆదరించండి. అండ్ ఫాల్స్ ప్రామిసెస్ ఏముండయి.
అండ్ నిజాయితీగా ముందుకు వస్తున్నా కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నా. పొలిటికల్ గా మీరు మన స్కూపులు చేస్తూ ఉంటారా మీ సోషల్ మీడియాలో? ఏం చేయలేదన్న, ఇంకా అటువంటి ఏం చేయలేదు. ఓకే. సో ఇప్పుడు మీలాగా అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మీరు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో మీలాగా ఇంకొంతమంది కూడా ఎంటర్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఒక డౌట్, వెళ్తే సక్సెస్ అవుతామా లేదా పొలిటికల్ గా అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా? అవును, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే మన ఓట్లకు ప్రతి ఓట్లు అమ్ముకోవడం డబ్బులతోని, ఇదే ఈ విషయం అయితే నేను ఒకటి చెప్తా. మీరు కొందరు అంటారు డబ్బులు ఇస్తే తీసుకోండి, మీ ఇష్టం ఉన్న వాటికోటి అని. నేను అది కూడా చెప్పా, డబ్బులు ఇస్తే తీసుకోకండి. ఇచ్చే వాళ్ళకు కూడా చెప్పండి, నేను నిజాయితీగా నాకు ఎవరికి వేయాలనుకుంటానో ఆ అభ్యర్థికి వేస్తా అని చెప్పండి. అండ్ రాబోయే యువతరం కూడా పాలిటిక్స్ లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా, యువతరం రావాలి, పాలిటిక్స్ లో విద్యావంతులు ముందున్నారే కాబట్టి రావాలనుకునే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే ఒక నాలెడ్జ్ పెంచుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్స్ పైన కూడా, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ కూడా మనకున్న నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా పెంచుకోండి. అండ్ రీడ్ అబౌట్ ద సొసైటీ అండ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. ఎందుకంటే యువత దేశ భవిష్యత్తుకు